మీకు మెథడ్స్ లో చెప్తూ డిఫరెంట్ మెథడ్స్ చెప్పాను. క్లాసులో ఎన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయని చెప్పాను. వేరియబుల్స్ చెప్పాను, గుర్తుందా? ఏమున్నాయి వేరియబుల్స్? త్రీ yes. టైప్స్: ఇన్స్టెన్స్ వేరియబుల్స్, స్టాటిక్ Instance వేరియబుల్స్, class ఒకటి. లోకల్ వేరియబుల్స్ ఒకటి. క్లాస్ కాదు, స్టాటిక్ ఇన్స్టెంట్ వేరియబుల్స్, సారీ, స్టాటిక్ వేరియబుల్స్. ఇంకోటి ఏం మెథడ్, ఇంకోటి ఏం చెప్పాను, లోకల్ వేరియబుల్స్. మెథడ్స్ లోకి వచ్చేటప్పటికి త్రీ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఏమిటంటే అవి అది Instance చెప్పలేదు. method ఒకటి. యా, Just names చెప్పారు. ఆ నేమ్స్ చెప్పానంతా చెప్పలేదు, అదొకసారి చూద్దాం. ఇక మెథడ్స్ వచ్చేటప్పటికి త్రీ టైప్స్ ఉంటాయి. ఏమిటవి? ఇన్స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్, స్టాటిక్ మెథడ్స్. ఎన్ని టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి? త్రీ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఏమిటి? ఇన్స్టెన్స్ మెథడ్స్, రెండోది క్లాస్ మెథడ్, మూడోది స్టాటిక్ మెథడ్. స్టాటిస్టిక్స్. ఈ రోజు ఆ ఒక్క టాపిక్ చెప్తాను, చూడండి. వన్ సెకండ్, ఇది స్టాటిక్ కదా. ఇక్కడ ఇది ఆల్రెడీ చెప్పిందే. ఇది దేనికి? ఇది ఏంటిది? Instance methods. కాదు, ఇది. Constructors. వెరీ గుడ్. సెల్ఫ్, రోల్ నెంబర్, నేమ్, ఎస్ నేమ్. మూడోది మార్క్స్, ఒకటే కింద తీసుకున్నాను. ఇక్కడ సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ఈక్వల్స్ టు రోల్ నెంబర్, సెల్ఫ్ డాట్ ఎస్ నేమ్ ఈక్వల్స్ టు ఎస్ నేమ్, సెల్ఫ్ డాట్ మార్క్స్ ఈక్వల్స్ టు మార్క్స్. ఇప్పుడు ఇంకో మెథడ్ కూడా చెప్పాను, డిస్ప్లే అనేది మెథడ్. ఇందులో సెల్ఫ్ ప్రింట్. ఎప్పుడు కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని యాక్సెస్ చేసేటప్పుడు ఏమని చెప్పాలి? సెల్ఫ్ అనేది చెప్పాలి. సెల్ఫ్ డాట్ రోల్ నెంబర్ ప్రింట్ నేమ్ ఏం చెప్తాం చెప్పండి. Comma కాదు sir. Not S name. ఓ ఎస్, సెల్ఫ్ డాట్ ఇక్కడ ఓకే. ఇక్కడ ఇది కదా. మూడోది ఏముంది మనకి? మార్క్స్ కదా. Marks. మార్క్స్, సెల్ఫ్ డాట్ Self dot marks. ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఎలా? std1 is equals to స్టూడెంట్, రోల్ నెంబర్ 1 ఏదో అను, ఏదో సపోజ్ 900. std2. ఇక్కడ నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. ఏంటి? తేజ 950. ఇలా ఏదో డెవలప్ అవుతుంది. std3 is equal to స్టూడెంట్ రామ్ ఏదో 900, 925. ఇలా వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ అయ్యాయి ఇక్కడ? 3 objects. 3 ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఈ మెథడ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్టర్ ఒకటి, అలాగే డిస్ప్లే అనేది ఒకటి. ఈ రెండు కూడా ఇన్స్టెన్స్ మెథడ్స్. std1 కి ఒక కాపీ క్రియేట్ అవుతుంది, std2 కి ఒక కాపీ క్రియేట్ అవుతాయి, std3 కి ఒక కాపీ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు నేను ప్రింట్ చేసేటప్పుడు std1 డాట్ డిస్ప్లే అన్నాను, ఎవరి డిస్ప్లే అవుతాయి? అనుప్ డేటా డిస్ప్లే అవుతుంది. std2 డాట్ డిస్ప్లే అన్నాను, ఎవరి డేటా డిస్ప్లే అవుతుంది? ఎస్. std3 డాట్ డిస్ప్లే అంటే ఎవరి డేటా డిస్ప్లే అవుతుంది? మధ్యలో ఒక బ్రేస్ పెడతా. ఎస్. ఇక్కడ సార్ మరి ఇలా చేయొచ్చా? ఎలా? ఈ ఆబ్జెక్ట్స్ కన్నిటికి ఒకటి క్రియేట్ చేసి డైరెక్ట్ గా దాన్ని డిస్ప్లే చేస్తే అర్థం కాదా? అంటే అలా ఉంటుందా అంటే నాకు తెలియదు. అలా అంటే అలాగా మళ్ళీ చెప్పాను. ఇప్పుడు స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, స్టూడెంట్ 3 ఉంది కదా సార్. ఆ, ఇప్పుడు నేను ఒకేసారి అన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఈ అన్ని డేటానా? డేటా మొత్తం ఒకేసారి కావాలంటే
ఈ డేటా మొత్తం ఇంకో దాంట్లో స్టోర్ చేసి డైరెక్ట్ కాల్ చేయొచ్చు చేసుకోవచ్చు. చేయొచ్చు లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు STD3 అని చెప్పి STD1 ఒక ఆబ్జెక్ట్, STD2 ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ లిస్ట్ లో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? పెట్టొచ్చు సార్. తీసుకుని అందులో వాల్యూస్ డిస్ప్లే చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ సెకండరీ మెమరీలో స్టోర్ చేయాలనుకోండి, మనకి పికిలింగ్ అన్పికిలింగ్ చెప్పాను కదా. పికిలింగ్ అంటే ఆబ్జెక్ట్ తీసుకుని డైరెక్ట్ గా ఫైల్లో స్టోర్ చేస్తాం. ఎప్పుడు కావాలంటే ఆబ్జెక్ట్ రీడ్ చేస్తే ఇచ్చా చేయకూడదా? అర్థమైందా? అంటే ఇప్పుడు మూడు డిస్ప్లే అవడం అంటే నాకు అర్థం కాలే ఒకసారి. అనుక్ ఆ, ఇప్పుడు సపోజ్ నేను ఇంకొకటి క్రియేట్ చేశాను సార్. ఏది ఏది అనుక్ ఈ త్రీ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ, ఈ త్రీ ఆబ్జెక్ట్స్ నేను ఇంకొక ఆ. నేమ్ లో స్టోర్ చేసుకొని ఆ ఆ. నేమ్ ని నేను డైరెక్ట్ గా చేయొచ్చు. లిస్ట్ Call ఆఫ్ చేసి- ఆబ్జెక్ట్స్ లిస్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అదే నేను అడిగాను. yes ఇకండు అదే నేను అనేది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇన్ దట్ కేసు ఏం చేస్తాం, తీసుకెళ్లి డేటాని సెకండరీ మెమరీలో స్టోర్ చేస్తాం. ఓకే, ఫైల్లో స్టోర్ చేసి ఫైల్ నుంచి రీడ్ చేసి ఇచ్చే చేయకూడదా? అదే అనుకున్నా, ప్రతిసారి మనం ఒక ఆబ్జెక్ట్ అలా అంటే మనం ప్రింట్ చేసే బదులు ఫైల్లో స్టోర్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వీ కెన్ స్టోర్ అయినా. ఇగో ఈ డేటా వచ్చిందా లేదా? ఇది ఇందులో అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇందులో ఏం లేదు. ఇక్కడ చెప్తా. ఇక కమ్ బ్యాక్ టు ద ప్రోగ్రామ్. ఇందులో మనకి మెథడ్ ఏముంది? డిస్ప్లే అనేది మెథడా కాదా? డిస్ప్లే అనేది మెథడా కాదా? తేజ, ఇప్పుడు మెథడ్ మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం? 3 ఆబ్జెక్టులు. ఏమిటా 3 ఆబ్జెక్ట్స్? STD1, STD2, STD3. STD3. మూడిటికి ఒక కాపీ క్రియేట్ అవుతుంది. ఏది? డిస్ప్లే అనేది ఒకటి, ఇనిట్ అనేది ఒకటి. బికాస్ ఇవి ఏ మెథడ్స్? కన్స్ట్రక్షన్. ఇది కన్స్ట్రక్టర్, ఇది Instant. మెథడ్. కన్స్ట్రక్టర్. ఇన్స్టెన్స్ మెథడ్. ఏ మెథడ్ ఇది? ఇన్స్టెన్స్ మెథడ్. ఎప్పుడైతే ఇన్స్టెన్స్ మెథడ్ ఉందో అందులో ఒకటి కంపల్సరీ, ఒక్కటైనా ఆర్గ్యుమెంట్ ఉండాలి. ఆర్గ్యుమెంట్ ఏమి ఉండాలి? సెల్ఫ్ ఉండాలి. మరి ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేస్తే అన్ని ఆబ్జెక్టులు కాపీ క్రియేట్ అయ్యి కాల్ అవుతుంది. ఇది ఏ మెథడ్? ఇది అంటే ఇన్స్టెన్స్ సార్ మెథడ్. ఇప్పుడు టోటల్ 3 ఆబ్జెక్ట్స్ కలిపి ఒక దాంట్లో ప్రింట్ చేయలేమని సార్. అర్థం కాలేదు. అదే కదా సార్. నేను అడిగిన డౌట్ తేజ గారు అడుగుతాను. అర్థం కాలేదు తేజ. ఇప్పుడు సార్, ఇప్పుడు చెప్తా. 3 ఆబ్జెక్ట్స్ కలిపి ఒకే దాంట్లో ప్రింట్ చేసేదానికి అవుతుందా అని సార్? ఎందుకు అవుదాం? ఇప్పుడు మనం Possible. లిస్ట్ తీసుకుంటాను. ఓకే, అక్కడ స్టూడెంట్స్ అని చెప్పి లిస్ట్ తీసుకుంటాను. అందులో 3 ఆబ్జెక్టులు క్రియేట్ చేసుకుంటాను. చేయకూడదా? చేయదు సార్. అంతే. లేదా ఈ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు తీసుకెళ్ళి ఎందులో స్టోర్ చేయొచ్చు? ఫైల్లో స్టోర్ చేయొచ్చు, సెకండరీ మెమరీలో స్టోర్ చేయొచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు రిట్రీవ్ చేయొచ్చా చేయకూడదా? అది పికిలింగ్ అండ్ అన్పికిలింగ్ అన్నావా లేదా? లేదు సార్. అంతా అలా చేయొచ్చు. ఇక్కడ మనకి కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది ఇన్స్టెన్స్ మెథడ్. ఇన్స్టెన్స్ మెథడ్ అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయితే మీరు క్రియేట్ చేశారో అన్ని ఆబ్జెక్ట్స్ లోనూ ఈ మెథడ్ యొక్క కాపీ ఉంటుంది. అంటే డిస్ప్లే అనే మెథడ్ యొక్క కాపీ STD1 లో ఒక కాపీ ఉంటుంది, STD2 లో ఒక కాపీ ఉంటుంది, STD3 లో ఒక కాపీ ఉంటుంది. బోత్ కన్స్ట్రక్టర్ యాజ్ వెల్ యాజ్ డిస్ప్లే. బికాస్ ఈ రెండు ఏ మెథడ్స్? ఇవి ఇన్స్టెన్స్ మెథడ్స్. మనకి పైథాన్ ఎలా ఐడెంటిఫై చేస్తుందో ఇది ఇన్స్టెన్స్ మెథడ్ అని? ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి? సెల్ఫ్ ఉండాలి. అర్థమైందా? ఇది ఏ మెథడ్? ఇది ఇన్స్టెన్స్ మెథడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. మనకి ఇందులోనే సెటర్ మెథడ్, గెటర్ మెథడ్ అని ఉంటాయి. ఏముంటాయి? ఇది అర్థమైందా? అనుక్, తేజ, ఎస్తర్, రామ్. సార్ ఓకే, ముందరికి వెళ్ళొచ్చా? ఇప్పుడు ఈ గెటర్ మెథడ్, సెటర్ మెథడ్ అని ఉంటుంది. అది చూడండి ఎగ్జాంపుల్. అవి ఇన్స్టెన్స్ మెథడ్స్. అవి కూడా ఏ మెథడ్స్? ఇన్స్టెన్స్ మెథడ్స్. ఈ గెటర్ మెథడ్ ఏమంటారంటే మ్యూటేటర్ మెథడ్ అంటారు. సెటర్ మెథడ్ ఏమంటారు? మ్యూటేటర్ మెథడ్. గెటర్ మెథడ్ ఏమంటారంటే యాక్సెసర్ మెథడ్ అంటారు. ఎన్ని మెథడ్స్ ఉంటాయి? గెటర్ మెథడ్ ఒకటి, రెండోది ఏ మెథడ్? సెటర్ మెథడ్ ఒకటి. సెటర్ మెథడ్ ఏమని చెప్తారు? మ్యూటేటర్ మెథడ్. గెటర్ మెథడ్ ఏమని చెప్తారు? యాక్సెసర్ మెథడ్ అంటారు. ఏమంటారు ఇక్కడ? యాక్సెసర్ మెథడ్.
ఎగ్జాంపుల్ చూడండి. నేను ఎంప్లాయీ తీసుకున్నాను. ఏం తీసుకున్నాను ఇక్కడ? ఎంప్లాయీ. ఇక్కడ నేము శాలరీ తీసుకుంటాను నేను. ఓకే, లేదా ఎంప్ నెంబర్ నేమ్. ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇక్కడ? రెండు కూడా ఏ మెథడ్స్ ఇవి? సార్ సెటర్ మెథడ్స్. ఎంప్లాయీ నెంబర్ పంపించాను, ఇంకోటి ఏం పంపించాను? ఎంప్లాయీ నేమ్ పంపించాను. నేనే కన్స్ట్రక్టర్ వాడలేదు. కన్స్ట్రక్టర్ వాడాలని ఏం లేదు. డిఫైన్ గెట్ ఎంప్ నెంబర్. ఇదిలోకి ఏం పంపించాలి? ఇది కూడా ఇన్స్టెన్స్ మెథడ్. ఏది రిటర్న్ చేయాలి? రిటర్న్ సెల్ఫ్ డాట్ ఎంప్ నెంబర్. ఇంకో మెథడ్ ఏముంది? గెట్ ఎంప్ నేమ్. ఇందులోకి ఏం పంపించాలి? సెల్ఫ్ రిటర్న్ సెల్ఫ్ డాట్ ఏం చెప్పాలి? ఈ నేమ్. అర్థమైందా? ఇప్పుడు ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్టీడీ ఎంప్లాయీ కదా. ఎంప్లాయ్1 ఈజ్ ఈక్వల్ టు ఏముందా? మన క్లాస్ ఏంటి? ఎంప్లాయీస్. ఎంప్లాయీ. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఫస్ట్ నేమ్ తీసుకుందాం. డైరెక్ట్ పెట్టేద్దామా? డైరెక్ట్ పెట్టేద్దాం. ఏముంది? మన ఆబ్జెక్ట్ ఏంటి? ఎంప్1 డాట్ సెట్ ఎంప్ నెంబర్ 10. ఒక నిమిషం. ఎంప్1 డాట్ సెట్ ఏముంది అక్కడ? ఎంప్ నేమ్ తేజ. ఇక్కడ ఏం చెప్తున్నాను? ఏంటి? ఎంప్1 అనేది ఏంటి? గెట్ మెన్షన్ చేయరు వస్తుంది ఒకసారి. ఒక నిమిషం. గెట్ మనం పేరేం పెట్టాం? ఎంప్ నెంబర్. ఏంటను? గెట్ నేనేం కాదు సార్. ఫంక్షన్ ఏం రాశాం? ఓకే ఓకే సార్. ఫంక్షన్ ఏం రాశాం? గెట్. ఓకే, ఇది సిపిపిలో అయితే సెట్ గెట్ అని వాడతారు. ఏం వాడతారు అక్కడ? సెట్ గెట్ వాడతారు. ఇది సి షార్ప్లో అయితే, సారీ .NET లో అయితే. ఓకే, ఏమొచ్చింది? అవుట్పుట్? ఎంప్ నెంబర్ 10 నేమ్ ఎంప్ నెంబర్ 10 నేమ్ ఏమొచ్చింది? తేజ. ఈ రెండు మెథడ్లు ఏ మెథడ్స్? గెటర్ మెథడ్, సెటర్ మెథడ్. గెటర్ మెథడ్ ఏమంటారు? ఎస్, గెటర్ మెథడ్ ఏమని చెప్తారు? యాక్సెసర్ మెథడ్. సెటర్ మెథడ్ ఏమని చెప్తారు? మ్యూటేటర్ మెథడ్ అంటారు. ఏమండి ఇది ఒకటి. ఈ రెండు కూడా .NET లో అయితే, సారీ ఒక్క నిమిషం. ప్రోగ్రామ్ చూడండి. ఈ రెండు కూడా ఏ మెథడ్స్ ఇవి? ఇప్పుడు ఎన్ని మెంబర్స్ ఉంటే అన్ని మెంబర్స్కి ఇలా వాడుకుంటాం. అట్రిబ్యూట్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ గెట్ ఒకటి, సెట్ ఒకటి రాసుకుంటారు. ఓకే, ఇక్కడ కన్స్ట్రక్టర్ నుంచి కాకుండా ఈచ్ మెంబర్ నుంచి ఇండివిజువల్గా వాడుకోవచ్చు. అర్థమైందా ఇది? ఎస్తర్, ఫాలో అయ్యారా? తేజ, రామ్. ఓకే, ముందరకు వెళ్ళొచ్చా? నెక్స్ట్ మెథడ్ చూడండి. క్లాస్ మెథడ్ చూడండి. ఏ మెథడ్ ఇది? మీకు జావా అదే ఐడియా ఉన్నట్టయితే అది వేరు, ఇది వేరు. ఓకే ఓకే,
ఈ క్లాస్ మెథడ్ అనేది ఓకే ఓన్లీ క్లాస్ వేరియబుల్స్ ఆర్ స్టాటిక్ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి క్లాస్ మెథడ్లో. ఏముండాలి ఇక్కడ పైథాన్లో మీరు ఒక మెథడ్ క్లాస్ మెథడ్ కింద చెప్తే అందులో ఏ వేరియబుల్స్ ఉండాలి? క్లాస్ వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. క్లాస్ మెథడ్ చెప్పేటప్పుడు క్లాస్ మెథడ్ అనే డెకరేటర్ తోటి ఫంక్షన్ డెకరేటర్ తోటి కాల్ చేస్తాం. ఓకే వి కాల్ ద క్లాస్ మెథడ్ విత్ ద ఫంక్షన్ డెకరేటర్ క్లాస్ మెథడ్ అని ఉంటుంది. తర్వాత ఓన్లీ స్టాటిక్ వేరియబుల్ అది క్లాస్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్ ఉండాలి. అలా ఉంటే ఆ మెథడ్ని మనం దేంతో చెప్పాలి? క్లాస్ మెథడ్తో చెప్పాలి. ఓకే ఇందులో ఎగ్జాంపుల్ చూడండి. క్లాస్ ఏదో యానిమల్ లెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4 అని చెప్పారు. ఓకే ఇది ఇంతకు ఓకే ఇది చెప్పండి ఇక్కడ ఏదో. ఇప్పుడు ఇది ఏ మెథడ్? ఏ వేరియబుల్ ఇది? ఇది ఏ వేరియబుల్? స్టాటిక్ వేరియబుల్. ఏ వేరియబుల్ ఇది? స్టాటిక్. ఏమండి స్టాటిక్ వేరియబుల్స్ చెప్పే మెథడ్ ఏది ఉండాలి? దాన్ని ఫంక్షన్ డెకరేటర్ అంటారు. దీని ఏమంటారు ఇక్కడ? ఫంక్షన్ డెకరేటర్. క్లాస్ మెథడ్ చెప్పేటప్పుడు పైథాన్ ఐడెంటిఫికేషన్ గురించి దానికి ముందర ఏమని చెప్పాలి? క్లాస్ మెథడ్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి ఇక్కడ? క్లాస్ మెథడ్. ఇక్కడ ఏదో ఇలా వాక్ సిఎల్ఎస్ నేమ్ ఏదో పంపించాను. ఓకే ప్రింట్ వాక్స్ విత్ చూడండి క్లాస్ ఏంటి? జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. యానిమల్. లెక్స్ అనేది ఏ వేరియబుల్? క్లాస్ వేరియబుల్ స్టాటిక్ వేరియబుల్. ఏ వేరియబుల్ ఇది? స్టాటిక్ వేరియబుల్. ఈ వాక్ వర్డ్ కాదు వాక్ అనేది ఏ మెథడ్? క్లాస్ మెథడ్. క్లాస్ మెథడ్ చెప్పేటప్పుడు ముందరే ఉండాలి డెకరేటర్ క్లాస్ మెథడ్ అని ఉండాలి. ఏముండాలి? క్లాస్ మెథడ్ అని ఉండాలి. తర్వాత ఫంక్షన్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి? సిఎల్ఎస్ అనే కీవర్డ్ ఉండాలి. ఏముండాలి ఇక్కడ? సిఎల్ఎస్. అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ. క్లాస్ మెథడ్ చెప్పాలి అంటే రూల్ ఏంటి? రూల్ దానికి ముందర డెకరేటర్ ఏముండాలి? క్లాస్ మెథడ్ అని ఉండాలి. దట్ ఇస్ రూల్ నెంబర్ 1. రెండోది ఏంటి? క్లాస్ మెథడ్ లో ఏ మెంబర్స్ ఉండాలి? స్టాటిక్ మెంబర్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, అదనే చేయకూడదు. ఓకే నెక్స్ట్ ఇంకో రూల్ ఏంటి? ఇందులో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి? క్లాస్. ఇప్పుడు మనం వేరే ఆర్గ్యుమెంట్ యాక్సెస్ చేయొచ్చు. ఇందులో మటుకు ఏముండాలి? స్టాటిక్ మెంబర్స్ ని యూజ్ చేసుకుంటాం. ఆ మెథడ్ కంపల్సరీ ఏ మెథడ్ అయ్యి ఉండాలి? క్లాస్ మెథడ్ అయ్యి ఉండాలి. ఆ మెథడ్ ఏదయ్యి ఉండాలి ఇక్కడ? క్లాస్ మెథడ్. ఓకే ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇంకొక రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ క్లాస్ మెథడ్ ఉన్నప్పుడు నేను ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి తప్ప ఆబ్జెక్ట్ నేమ్ తోటి యాక్సెస్ చెయ్యం. దేనితో యాక్సెస్ చేస్తాం? క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేస్తాం. అలాగే ఈ క్లాస్ మెథడ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ మెథడ్ ని దేనితో యాక్సెస్ చేయాలి? క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్ తోటి కాదు. ఓకే అర్థమైందా? ఏంటి చెప్పండి ఇక్కడ. దేనితో యాక్సెస్ చేయాలి? క్లాస్ మెథడ్. ఎక్కడ చూడండి ఇదో బ్యూటీ చూడండి. నేను యానిమల్ డాట్ వాక్ నేమ్ పంపిస్తాను. నేమ్ ఏంటి? ఏదో డాగ్ అని పంపించాను. మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను. యానిమల్ డాట్ వాక్ ఏం పంపించాను? క్యాట్ పంపించాను. ఏమవుతుంది మనకి? ఇక్కడ చూడండి దేనితో వచ్చింది? డాగ్ వాక్స్ విత్ 4 legs అని రాయటం మర్చిపోయాను. అలాగే క్యాట్ వాక్స్ విత్ 4 legs అని రాద్దాం. ఒక్క నిమిషం.
అర్థమైందా దేనికి ఇది క్లాస్. అప్పుడు ఇక్కడ అవుట్పుట్ చూడండి ఇది అర్థమైందా ఇది అర్థమైందా ఎస్ సార్. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. ఓకే చూడండి ఒకసారి ఇది ఏ మెంబర్ స్టాటిక్ మెంబర్ ఏ మెంబర్ అది కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి స్టాటిక్ మెంబర్ ఇది ఏ మెథడ్ క్లాస్ మెథడ్. క్లాస్ మెథడ్ క్లాస్ మెథడ్లో ఏముండాలి స్టాటిక్ వేరియబుల్స్ ఉండాలి ఏ వేరియబుల్స్ ఉండాలి ఇక్కడ స్టాటిక్ వేరియబుల్స్ ఉండాలి స్టాటిక్ మెథడ్ చెప్పేటప్పుడు ఫస్ట్ పారామీటర్ ఏమి ఉండాలి సిఎల్ఎస్ అని ఉండాలి ఏమని ఉండాలి ఇక్కడ సిఎల్ఎస్ తర్వాత పారామీటర్ పంపించవచ్చు పంపించకపోతే మీ చాయిస్ అది తర్వాత ఈ మెంబర్స్కి యాక్సెస్ చేసేటప్పుడు స్టాటిక్ మెంబర్స్ని యాక్సెస్ అయ్యేప్పుడు ఏ వర్డ్ ఉండాలి ఏ కీవర్డ్తో చెప్పాలి సెల్ఫ్ చెప్పకూడదు ఏం చెప్పాలి క్లాస్ మీరు ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినా ఈ మెథడే షేర్ అవుతూ ఉంటుంది అన్నిటిలోనూ ఏ మెథడ్ షేర్ అవుతూ ఉంటుంది ఒక మెథడ్ మల్టిపుల్ ఇప్పుడు సార్ నేను అక్కడ వాక్ ఆ. కాకుండా వేరేది తెలిస్తే అర్థం కాలేదు ఏది అక్కడ యానిమల్ డాట్ వాక్ అని ఇచ్చాం కదా ఆ, వాక్ కాకుండా వేరేది తెలిస్తే వేరే ఎక్కడ డిఫైన్ చేయలేదుగా నేను అసలు ఫంక్షన్ లేదుగా ఇందులో అంటే లైక్ అవును. అంటే మీకు అంతకు ముందు ఇచ్చారు కదా సార్ అర్థం కాలేదు డాగ్ ఒక అంటే లైక్ డాగ్ ఒకటి క్యాట్ ఒకటి వాక్ కాకుండా ఇంకో పేరు ఏమన్నా అను డాగ్ ఒకటి క్యాట్ ఒకటి కదా అక్కడ వేరే ఆబ్జెక్ట్ ఆహా ఇక్కడ అలా కాదు ఇప్పుడు వాక్ అనేది మెథడ్ రైట్ వాక్ అనేది మెథడ్ చెప్తాను జస్ట్ ఐ క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఏం చెప్పాను యానిమల్ డాట్ వాక్ ఆఫ్ డాగ్ అని పంపించాను అవునా అప్పుడు ఏమవుతుంది ఏమవుతుంది ఇక్కడ నేమ్ లోకి ఏమవుతుంది డాగ్ వాక్స్ విత్ 4 legs అని వస్తుంది అలాగే రెండో దాంట్లో కాల్ చేసినప్పుడు ఏమవుతుంది నేమ్ లోకి క్యాట్ వాక్స్ విత్ 4 legs అని వస్తుంది ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా కాల్ చేశాను రెండోది చూడండి ఇంక వేరే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇది అర్థమైందా అర్థమైంది సార్. ముందరకు వెళ్ళొచ్చా వెళ్ళొచ్చు సార్. అంటే సార్ ఇటు ఇక్కడ వాక్ అనేది ఫంక్షన్ మెథడ్ అన్నారు కదా సార్. మెథడ్ ఫంక్షన్ అన్నారు కదా దట్టు ఏ మెథడ్ ఇది క్లాస్ మెథడ్. అంటే ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నా ఒకే మెథడ్ కాల్ అవుతుంది అది క్లాస్ మెథడ్ చెప్పాలి అంటే ముందర ఫంక్షన్ డెకరేటర్ ఏ ఉండాలి @ క్లాస్ మెథడ్ ఉండాలి రెండో రూల్ ఏమిటి ఫంక్షన్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏమని ఉండాలి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏముండాలి క్లాస్ సార్. సిఎల్ఎస్ అని ఉండాలి ఏముండాలి సిఎల్ఎస్. అంటే నేనేమన్నా ఇప్పుడు సార్ మనం వాక్ అనే మెథడ్ యూజ్ చేయొచ్చు ఇంకా వేరే వేరే మెథడ్స్ ఏమైనా ఉన్నాయి వేరే మెథడ్స్ కింద డిఫైన్ చేసుకోవచ్చు క్లాస్లో మామూలుగా క్లాసులో మనకి ఏ ఫంక్షన్స్ కావాలంటే మెథడ్స్ డిఫైన్ చేసుకోవచ్చు ఓకే సార్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఇది ఏమవుతుంది చెప్పండి అక్కడ రన్ అవుద్దా రన్ అవుదా అవుతుంది నష్టమే లేదు ఏం చేత ఇక్కడ నేను ఏం క్రియేట్ చేశాను ఆబ్జెక్ట్ అవునా ఏ క్లాసు యానిమల్ యానిమల్ ఇప్పుడు ఇందులో మెథడ్ ఏంటి వాక్ ఎలా కాల్ చేసాం ఆబ్జెక్ట్ నేమ్ తో కాల్ చేయవు ఎలా కాల్ చేయాలి యానిమల్ డాట్ వాక్. అర్థమైంది ఇప్పుడు రన్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది మనకి క్యాట్ క్యాట్ వాక్స్ విత్ 4 legs. ఇది అర్థమైందా ఎస్ సార్. ఓకే నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి నేను ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను మీరు ఎన్నో ఆబ్జెక్టులు క్రియేట్ చేసినా ఇక్కడ చూడండి ఇంకా ఇందులోనే చెప్తాను అంటే సార్ ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు ఈ వాక్ అనే మెథడ్ ఉంది కదా సార్ ఫంక్షన్ ఉంది కదా
ఆ, దాని బదులు వేరే ఫంక్షన్ ఏదన్నా యూజ్ అంటే చేయొచ్చు. వాక్ బదులు ఇంకో పేరే పెట్టుకోవచ్చు, అంటే లేదంటే వాక్ బదులు వేరే రన్ అని పెట్టుకోవచ్చు పోనీ. ఓకే సార్. ఓకే, రన్ కుదరదేమో, రన్ తేజ కీవర్డ్ అని కూడా నేర్చుకుంటాను. పెట్టుకోవచ్చు కదా. ఇగో రేపు కత్తాడు వస్తాడు హైదరాబాద్ నుంచి. ఓకే, ఇక్కడ అలా కాకుండా ఏదో F1 అని పెట్టుకుంటాను. ఓకే, F1 పెట్టుకుందాం. ఓకే, అంటే మళ్ళీ మళ్ళీ ఏదైనా మల్టీ ఇవ్వచ్చు కదా థ్రెడింగ్ సార్, అని అక్కడ ఉంటుంది. మెథడ్ మన పేరు ఏదైనా ఎస్ ఇవ్వచ్చు. ఎస్, ఏదైనా ఉండొచ్చు, అది ఇష్యూ భానుకి కాదు. ఇవ్వచ్చు, తేజని ఇవ్వచ్చు, ఏదైనా పేరు ఇవ్వచ్చు, పర్లేదు. తేజ నిన్నట్టుకున్నాడు. ఓకే, F1 పెట్టుకోవచ్చు. ఓకే, జనరల్ గా మెథడ్ నేమ్ ఏం పెట్టుకున్నాం? F1 పెట్టుకున్నాం. బట్ ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మనకి క్లాసులో ఎనీ టైప్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి. ఇన్స్టెన్స్ మెథడ్స్ వస్తాయి, క్లాస్ మెథడ్స్ Start. వస్తాయి, స్టాటిక్ మెథడ్స్ వస్తాయి. ఇది ఏ మెథడ్? ఇది ఏది సార్? ఈ మెథడ్ method. క్లాస్ Class. మెథడ్. Class ఎలా method. తెలిసింది మనకి? రూల్ పైథాన్ ఎలా ఐడెంటిఫై చేస్తుంది? ఫంక్షన్ Head of class. డెకరేటర్. దీన్ని ఫంక్షన్ డెకరేటర్ అంటారు. దీన్ని ఏమంటారు ఇక్కడ? ఫంక్షన్ డెకరేటర్. ఎట్ ద రేట్ క్లాస్ మెథడ్ అనే ఫంక్షన్ డెకరేటర్ ఉండాలి, ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్ ఉండాలి, తర్వాత మెథడ్ లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కంపల్సరీ ఏది ఉండాలి? Class and SCLS. సిఎల్ఎస్ అని ఉండాలి. తర్వాత ఈ స్టాటిక్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో క్లాస్ని యాక్సెస్ చేసేటప్పుడు ఏది వాడాలి? CLS. సిఎల్ఎస్ వాడాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అసలు ఇది ఎందుకు వాడాలి? ఇట్లా ఇది అర్థమైందా? Yes, sir. ముందరగా వెళ్ళొచ్చా? మిగతా ఎస్తారు మాట్లాడట్లేదు. ఇక రన్ చేయండి సార్. ఓకే, వచ్చిందా లేదా? ఎస్ సార్. ఇక్కడ చూడండి, అసలు ఈ స్టాటిక్ మెంబర్స్ బెనిఫిట్ ఏమిటి అంటే, ఒక మెథడ్ని ఎన్నిసార్లు కాల్ చేసామో తెలుస్తుంది. నేను ఏం తీసుకున్నాను? క్లాస్ శాంపుల్. కౌంట్ ఎంత తీసుకున్నాను నేను? 0. అది ఏ మెథడ్? అది స్టాటిక్. స్టాటిక్. అవునా? ఇక్కడ కౌంట్, సారీ, సిఎన్టీ అన్నాం కదా. ఒక్కసారి 1 సెకండ్. ఎక్కడ సిఎన్టీ అన్నాం కదా, ఎక్కడ సిఎన్టీ ప్లస్, ఎక్కడ సిఎన్టీ
సిఎండి యా. ఇక్కడ కౌంట్ వాల్యూ ఎంత వచ్చిందో చూడండి. ఫస్ట్ కౌంట్ వాల్యూ ఎంత వచ్చింది? 2 4. ఇక్కడ చూడండి, ఇది ఏ వేరియబుల్? స్టార్టింగ్ స్టాటిక్ వేరియబుల్. ఎలా యాక్సెస్ చేయాలి? క్లాస్ నేమ్ తోటి యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేయాలి? క్లాస్ నేమ్ తోటి. ఇప్పుడు క్లాస్ మెథడ్లో అయితే సిఎల్ఎస్ అని చెప్తాం. అదర్ మెథడ్స్లో అయితే క్లాస్ నేమ్ ఏంటి? శాంపిల్. ఇప్పుడు ఇనిట్ అనేది ఏంటి? కన్స్ట్రక్టర్. ఈ మెంబర్ని యాక్సెస్ చేయాలంటే శాంపిల్ డాట్ కౌంట్ ప్లస్ ఈక్వల్స్ టు 1 అని చెప్పాను. అంటే అప్పుడు ఏ మెంబర్ అవుతుంది? ఫస్ట్ కౌంట్ వాల్యూ ఎంత? 0. ఎన్ని ఆబ్జెక్టులు క్రియేట్ చేసాం? ఫస్ట్ S1 అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. ఇందులోకి వెళ్ళగానే కౌంట్ వాల్యూ ఎంత? 0 + 1. రెండో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఈ కౌంట్ 0 తీసుకోదు. ఇందాక ఎంత ఉంది వాల్యూ? 1 + 1 ఎంత? 2. అవునా? ఇప్పుడు శాంపిల్ డాట్ డిస్ప్లే అన్నాను. ఇందులో ఎలా యాక్సెస్ అవుతుంది? ఎంత వాల్యూ? కౌంట్ వాల్యూ ఎంత? 2. ఇప్పుడు S3 క్రియేట్ చేసాం. S3 ఏమిటి? ఆబ్జెక్ట్. ఏ క్లాస్ చెందింది? శాంపిల్. శాంపిల్. కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది? ఇందాక 0 తీసుకోదు. 2 ఉంది కదా. 2 + 1 ఎంత? 4 వచ్చే 3. 3. ఇప్పుడు అలాగే S4 అయినప్పుడు శాంపిల్ క్రియేట్ అయిందాం. 3 + 1 ఎంత? 4. ఇప్పుడు శాంపిల్ డాట్ డిస్ప్లే అంటే ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. అర్థమైందా? ఇదే మెథడ్. ఇది క్లాస్ మెథడ్స్. అర్థమైనయా తేజ? ఈ స్టాటిక్ మెథడ్ రేపు డిస్కస్ చేస్తాను. అలాగే ఎన్ఆర్ క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఎన్ఆర్ క్లాసెస్ ఒకటి, గార్బేజ్ కలెక్షన్ ఒకటి. ఆ 2 టాపిక్లు రేపు అయిపోతాయి. ఎంతసేపు పడదాం? 25 మినిట్స్ పడుతుంది, 30 మినిట్స్. ఫాలో అవుతున్నారా? ఈ కాన్సెప్ట్ ఒకటి జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే. ఇది ప్రోగ్రామ్ లో చెప్పండి. ఒకసారి లైక్ పార్టీషన్స్ లాగా చేసి, అంటే ఒకటి క్లాస్ పార్టీషన్ లాగా చేసి ఒక సైడ్ క్లాస్ మెథడ్, ఇంకో సైడ్ మన అంటే 3 మెథడ్స్ ఉన్నాయి కదా సార్. 3 మెథడ్స్ ఒకే దాంట్లో చెప్పమంటావా? అంటే దేని డిఫరెన్స్ అంటే చెప్తా. అది అలాగా స్టాటిక్ మెథడ్స్ అయిపోయిన తర్వాత వేరియబుల్ ని ఎలా యాక్సెస్ చేస్తాం అంటే అక్కడ క్లాస్ మెథడ్ లో ఎలా యాక్సెస్ చేస్తాం, స్టాటిక్ మెథడ్ లో ఎలా ఉంటుంది, ఇన్స్టెన్స్ మెథడ్ లో ఎలా ఉంటుంది అన్నది ఆ కాన్సెప్ట్. మూడిట్లో ఒకేసారి ఆ మూడింటి మీద ఒకటి ఉంది, మెటీరియల్ లో ఉంది అది. ఓకే, అది చెప్తాను. ఓకే, అదొకటి. నేను ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఒక ప్రాబ్లం ఇచ్చాను. రేషనల్ నెంబర్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్ అదొకటి. ఇంకోటి ఏదో చెప్పాను, అదే డిస్టెన్స్ అయితే ఇచ్చాను. ఓకే, అది మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, అది ఆపరేటర్ ఓవర్లోడింగ్ లో అంతకంటే అంతకన్నా ఎక్కువ వెళ్ళటం అనవసరం. మీకు థ్రెడ్డింగ్ ఒకటి ఉంది. థ్రెడ్డింగ్ సిలబస్ లో పెట్టినట్టున్నారు శ్రీనివాస్, చూస్తాను. ఓకే, థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ఒకటి. ఇది అయిపోతే ఇంకొక కాన్సెప్ట్ ఒకటి ఉంది, అది కూడా ఒకటి చెప్తాను. ఓకే, మీరు చెయ్యాలి, ప్రాక్టీస్ చేయాలి. పేపర్ మీద ప్రోగ్రామ్ రాయాలి, లేకపోతే నాకు వచ్చినట్టే ఎర్రర్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి. నేను పేపర్ మీద రాయను, అదో నాకు జబ్బు. రాస్తాను. ఏంటంటే నిన్న మీకు ఆపరేటర్ ఓవర్లోడింగ్ చెప్పిన ఎవ్రీ ప్రాబ్లం పేపర్ మీద రాశాను. ఫాస్ట్గా వెళ్తుంది. ఓకే, మీరు కూడా పేపర్ మీద కోడ్ రాయకపోతే ఎర్రర్స్ వచ్చేస్తాయి. లేకపోతే ఏంటి, ఎక్కడ ఏది రాస్తామో తెలియదు, ఏదేదో వచ్చేస్తూ ఉంటాయి. సింటాక్స్ అవి మారిపోతూ ఉంటాయి. ప్రాక్టీస్ చేయండి. రేపు చూద్దాం. రేపు 8కే క్లాస్. ఓకే, రేపు లాగిన్ అవ్వండి. ఓకే సార్.